న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే షాకింగ్ ఘటన. అవును, మీరు వింటున్నది నిజమే. మనం ఎంతో సురక్షితం అనుకునే షాపింగ్ మాల్స్ లో మృత్యువు తుపాకీ రూపంలో స్వేచ్ఛగా తిరుగుతుంది. ఇది అటెంప్ట్ మర్డర్ కింద పెట్టండి. వదలదు అసలు మేము 40 మంది చెకింగ్ వీడియో అన్నా అందరూ స్టేజ్ కూడా చెప్పండి. డోంట్ వరీ, వెల్కమ్. డోంట్ వరీ, వెల్కమ్. గో. मीडिया मीडिया सर, इसमें कौन सा बात फैलाने का है? कौन आया इधर? नहीं, ये कौन सा बात फैलाने का है? పిల్ల పాపలతో సరదాగా గడుపుతామని వెళ్తున్నారా? అయితే మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు. కూకట్పల్లి కేబీహెచ్పీలోని ప్రతిష్టాత్మక లూలు మాల్ వేదికగా వెలుగు చూసిన ఈ గన్ కలకలం ఇప్పుడు నగరవాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. అసలు లూలు మాల్లో ఏం జరుగుతుంది? భద్రత పేరిట సెక్యూరిటీ సిబ్బంది ఏం పీకుతున్నారు? మాల్ పార్కింగ్ ఏరియాలో 2 కుటుంబాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ ఎంతటి భయానక వాతావరణానికి దారితీసిందో తెలిస్తే మీరు వణికిపోతారు. 2 వర్గాల మధ్య మాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి కానీ సర్ది చెప్పుదామని వెళ్లిన పోలీసులకే అక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ ఎదురైంది. ఘర్షణ పడుతున్న వారిలో పాత బస్తీకి చెందిన సిద్దికి అనే వ్యక్తి జేబులో ఏకంగా తుపాకీ దర్శనమిచ్చింది. ఒక్కసారి ఊహించుకోండి, క్షణికావేశంలో ఆ చేతులు తుపాకీ ట్రిగ్గర్ నొక్కుంటే ఆ మాల్ పార్కింగ్ ప్రాణబలి తీసుకునేదా కాదా? రక్తపాతం జరిగేదా కాదా? ఈ గన్కు లైసెన్స్ ఉండొచ్చు, అది చట్టబద్ధమైనది కావచ్చు, కానీ వేలాది మంది జనం ఉండే పబ్లిక్ మాల్లోకి తుపాకీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇక్కడే లూలు మాల్ యాజమాన్య నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. అసలు లూలు మాల్ సెక్యూరిటీ గాడిదలు కాస్తుందా? గేటు దగ్గరున్న స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఎందుకు పనిచేయలేదు? తుపాకీతో వచ్చిన వ్యక్తిని విఐపీలా ఎలాంటి తనిఖీలు లేకుండా మాల్లోకి ఎలా అనుమతించారు? పోలీసులు ఇప్పుడు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఉండొచ్చు, కానీ అదే సరిపోతుందా? తనిఖీలో ఇంతటి ఘోరమైన వైఫల్యం జరిగితే రేపు ఏ ఉగ్రవాదో బాంబులతో వస్తే వీళ్ళు ఇలాగే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాతారా? హైదరాబాద్ లో సామాన్యుడి భద్రత గాలికి వదిలేశారా? లైసెన్స్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఎక్కడి పడితే అక్కడ షాపింగ్ మాల్స్ లో, థియేటర్లోకి గన్స్ తీసుకొచ్చే కల్చర్స్ కి పోలీసులు చెక్ పెడతారా? లేదా ఏదైనా ఘోరం జరగక అప్పుడు తీరిగ్గా మీటింగ్లు పెడతారా? ఇది ఖచ్చితంగా పోలీసులు, మాల్ యాజమాన్యాల వైఫల్యమే. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? లూలు మాల్ యాజమాన్యంపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.